Happy morning to all. Welcome to SSRK YouTube channel. In today's class, we are going to learn about fractions. Yesterday we have started our new topic fractions. If you have missed that class, by clicking the link given in the description, you can watch the class. You can complete the class and follow the present class. In previous class, we have discussed about what is fraction, types of fractions. See in simple words once again, fraction means దేని fraction అని అనాలి. Fraction అంటే which will be in the form of p by q, ఏదైతే p by q or a by b form or p by q form లో ఉండి p and q should be natural numbers. P and q should be natural numbers where q is not equal to 0. Q is equal to 0 కి ఈక్వల్ అవ్వకూడదు. In the same way p and q are natural numbers అయి ఉండాలి. అలా ఉండే p by q ఫామ్ లో ఉండే వాటిని ఫ్రాక్షన్స్ అని అంటాం. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కూడా చూసాము. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ first one is a proper fraction, improper fraction, mixed fraction, and the next two types we have discussed is like fraction and unlike fraction. We have also discussed about decimal fractions. These are the topics which we have discussed in the last class. So in today's class we are going to learn about comparison of fractions. అసలు ఫ్రాక్షన్స్ ని ఎలా కంపేర్ చేయాలి, కంపేర్ చేసి ఏది గ్రేటర్ ఏది స్మాలర్ చెప్పడం ఎలా అన్నది ఈ క్లాస్ లో మనం నేర్చుకోబోతున్నాం. సో గోయింగ్ ఇన్ టు ద క్లాస్, సి కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఆఫ్ ద లైక్ ఫ్రాక్షన్స్, fraction with greater numerator is greater and smaller is small. See once again the statement. Of the like fractions అంటే ఏం చెప్పుకున్నాం మనం yesterday, ఫ్రాక్షన్స్ విత్ సేమ్ డినామినేటర్ తో ఉన్నన్నిటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాము. చూడండి ఇక్కడ ఉన్నవి 2/9, 3/9, 5/9, 7/9 డినామినేటర్స్ అన్ని 9. సో డినామినేటర్ అంటే కింద ఉండేదాన్ని డినామినేటర్ అంటాము, పైన ఉండేదాన్ని న్యూమరేటర్ అంటాము. ఏ ఫ్రాక్షన్స్ లో అయితే డినామినేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయో, ఒకటే ఉంటాయో వాటన్నిటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాము. సో ఫస్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ లైక్ ఫ్రాక్షన్స్. ఆఫ్ ద లైక్ ఫ్రాక్షన్స్ లో ఫ్రాక్షన్ విత్ గ్రేటర్ న్యూమరేటర్ ఉన్నవన్నిటివి గ్రేటర్ న్యూమరేటర్ విల్ బి గ్రేటర్ అండ్ స్మాలర్ న్యూమరేటర్ ఇస్ స్మాలర్. లైక్ ఫ్రాక్షన్స్ లో ఏ న్యూమరేటర్ కి అయితే గ్రేటర్ న్యూమరేటర్ ఉంటుందో, లైక్ ఫ్రాక్షన్స్ లో ఏ న్యూమరేటర్ అయితే గ్రేటర్ న్యూమరేటర్ ఉంటుందో అది పెద్ద ఫ్రాక్షన్ గాను, ఏ న్యూమరేటర్ అయితే చిన్నగా ఉంటుందో అది చిన్న ఫ్రాక్షన్ గాను అనుకుంటాము. సో హియర్ in 2/9, 3/9, 5/9, 7/9, first these all are like fractions. Why? Because అన్నిటిలోనూ న్యూమరేటర్ 9 ఉంది కాబట్టి ఇవి లైక్ ఫ్రాక్షన్స్. సో వీటిలో ఏది పెద్ద ఫ్రాక్షన్ అంటే, ఏ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ పెద్దగా ఉంటుందో అది పెద్ద ఫ్రాక్షన్, ఏ ఫ్రాక్షన్ లో అయితే పెద్ద న్యూమరేటర్ ఉంటుందో అది పెద్ద ఫ్రాక్షన్. సో చూడండి హియర్ 2/9, 3/9, 5/9, 7/9, 2, 3, 5, 7 వీటిలో 7 is the biggest one. So 7/9 is the biggest fraction. 7/9 is the biggest fraction or greatest fraction. 7/9 greatest fraction అని చెప్తాం. మరి ఏది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ మీన్స్ 2/9. Why? Because 7 is greater than 5 is greater than 3 is greater than 2, but 2 is the smallest one. ఇక్కడ ఇచ్చిన వాటిలో 2 చిన్నది కాబట్టి 2/9 is the smallest one, 7/9 is the greatest one. 7/9 is the greatest one. We can decide or we can distinguish like this. ఇలా మనం లైక్ ఫ్రాక్షన్స్ లో ఏది పెద్దది ఏది చిన్నది చెప్పొచ్చు. ఇన్ ద లైక్ ఫ్రాక్షన్స్ ఆర్ ఆఫ్ ద లైక్ ఫ్రాక్షన్స్, ఫ్రాక్షన్ విత్ గ్రేటర్ న్యూమరేటర్, ఏ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ పెద్దగా ఉంటుందో దాన్ని లైక్ ఫ్రాక్షన్ గాను, ఏ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ చిన్నగా ఉంటుందో దాన్ని అన్లైక్ ఫ్రాక్షన్ దాన్ని గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ గాను, ఏ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ చిన్నగా ఉంటుందో దాన్ని స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఆర్ స్మాలర్ ఫ్రాక్షన్ గాను చెప్పుకుంటాము. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ లైక్ ఫ్రాక్షన్స్. అండ్ ద నెక్స్ట్ కేస్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ విత్ సేమ్ న్యూమరేటర్. ఇక్కడ మనం చూసింది లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ అన్ని ఒకేలా ఉంటాయి, బట్ సేమ్ న్యూమరేటర్ మీన్స్ డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉంటాయి, న్యూమరేటర్స్ మాత్రం ఈక్వల్ గా ఉంటాయి. చూడండి 7/9, 7/2, 7/5, 7/3, 7/6, 7/4. హియర్ డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్ బట్ న్యూమరేటర్స్ ఆర్ సేమ్, న్యూమరేటర్స్ అన్ని ఒకటే ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ యాస్ ఫ్రాక్షన్స్ విత్ సేమ్ న్యూమరేటర్. ఏ ఫ్రాక్షన్స్ లో న్యూమరేటర్స్ అన్ని సేమ్ గా ఉంటాయో ఆ ఫ్రాక్షన్స్ లో ఏది పెద్ద ఫ్రాక్షన్ అంటే, ఏ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ చిన్నగా ఉంటుందో అది పెద్ద ఫ్రాక్షన్, ఏ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ చిన్నగా ఉంటుందో అది పెద్ద ఫ్రాక్షన్. చూడండి ఆఫ్ ద ఫ్రాక్షన్స్ విత్ సేమ్ న్యూమరేటర్, ఫ్రాక్షన్ విత్ గ్రేటర్ డినామినేటర్ ఈస్ స్మాలర్. సో ఇక్కడ ఉన్న అన్నిటిలో గ్రేటర్ డినామినేటర్ ఉన్నది ఏది 7/6. సో 7/6 ఇస్ స్మాలర్. ఏది పెద్ద ఫ్రాక్షన్ అంటే ఫ్రాక్షన్ విత్ స్మాలర్ డినామినేటర్ ఇస్ గ్రేటర్. చిన్న డినామినేటర్ ఉన్నది పెద్దది అవుతుంది, పెద్ద డినామినేటర్ ఉన్నది చిన్నది అవుతుంది. దిస్ వే వి కెన్ డిస్కస్ distinguish between
greater fraction and smaller fraction. See once again, of the like fractions, like fractions లో ఏ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ పెద్దగా ఉంటుందో అది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. హియర్ 7/9 ఇస్ గ్రేటెస్ట్ వన్. సో లైక్ ఫ్రాక్షన్స్ లో ఏ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ పెద్దగా ఉంటుందో అది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ కాబట్టి 7/9 ఇస్ గ్రేటెస్ట్ వన్. ఏ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ చిన్నగా ఉంటుందో అది స్మాలెస్ట్ వన్ కాబట్టి 7/9 ఇస్ ద స్మాలెస్ట్ వన్. ఆఫ్ ద ఫ్రాక్షన్స్ విత్ సేమ్ న్యూమరేటర్ ఉన్న ఫ్రాక్షన్స్ ని తీసుకున్నప్పుడు ఏ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ చిన్నగా ఉంటుందో అది పెద్ద ఫ్రాక్షన్. ఏ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ పెద్దగా ఉంటుందో అది చిన్న ఫ్రాక్షన్. ఏ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ చిన్నగా ఉంటుందో అది పెద్ద ఫ్రాక్షన్, గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. ఏ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ పెద్దగా ఉంటుందో అది చిన్న ఫ్రాక్షన్. In this way we can compare fractions of like fractions and fractions with the same numerator. So ఈ విధంగా మనం fractions ని కంపేర్ చేయొచ్చు. ఓకే దెన్ పిల్లలు చాలా మంది దీని మధ్యలో డిఫరెన్స్ ని గుర్తుపెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీని మధ్యలో ఉన్న డిఫరెన్స్ ని గుర్తుపెట్టుకోవడానికి మనం అంత ఇబ్బంది పడవలసిన లేదు. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్స్, ఒక్క 2 ఎగ్జాంపుల్స్ మీరు బాగా గుర్తుంచుకుంటే ఏది ఎలాంటిది, దట్ మీన్స్ దీనికి డిఫరెన్స్ చాలా మంది గుర్తుంచుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. సో ఇప్పుడు చెప్పే ఈ 2 ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుంచుకుంటే యూ కెన్ డిస్టింగ్విష్ లైక్ ఫ్రాక్షన్స్ లో ఏది పెద్ద ఫ్రాక్షన్ చెప్పడం ఎలాగా, లైక్ న్యూమరేటర్స్ ఉన్నప్పుడు ఏది పెద్ద న్యూమరేటర్ ఏది పెద్ద ఫ్రాక్షన్ చెప్పడం చాలా ఈజీ. సి ఫస్ట్ హియర్ 2/9, 3/9, 5/9 and 7/9. కన్సిడర్ దిస్ యాజ్, లిసన్ కేర్ఫుల్లీ, కన్సిడర్ దిస్ యాజ్ మీ సార్స్ దగ్గర ఉన్న ప్లేట్ లో ఉన్న స్వీట్స్ అనుకోండి. లిసన్ కేర్ఫుల్లీ, ఇక్కడ ప్రతిసారి దగ్గర 9 స్వీట్స్ ఉన్నాయి. సో ఒకసారి ఏం చేశారంటే ఒకరికి 2 స్వీట్స్ ఇచ్చారు, ఒక పిల్లవాడికి 3 స్వీట్స్ ఇచ్చారు, ఒకరికి 5 స్వీట్స్, ఇంకొకరికి 7 స్వీట్స్ ఇచ్చారు. అందరి దగ్గర ఉన్నది 9 స్వీట్సే, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఇచ్చారు. సో వీళ్ళలో ఎవరికి ఎక్కువ వచ్చాయంటే ఎవరికైతే 7/9 9 స్వీట్స్ లో 7 స్వీట్స్ ఎవరికి ఇచ్చారో వాళ్ళకే ఎక్కువ వచ్చినట్టు. సో దిస్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ అ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. ఇలా గుర్తుంచుకోవచ్చు. లిజన్ వన్స్ అగైన్, ఇవన్నీ ప్లేట్ లో ఉన్న స్వీట్స్ అనుకోండి. ఈ స్వీట్స్ లో ఎవరికైతే ఎక్కువ స్వీట్స్ వస్తాయో దట్ ఈస్ వాట్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. ఎవరికి తక్కువ స్వీట్స్ వస్తాయో దట్ ఈస్ వాట్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఎక్కువ స్వీట్స్ వచ్చాయి కాబట్టి ఇది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్స్. సో లైక్ ఫ్రాక్షన్ ని గుర్తుంచుపెట్టుకోవడానికి ఇది ఒక స్మాల్ ట్రిక్. ఇన్ లైక్ ఫ్రాక్షన్స్ ఏది పెద్ద న్యూమరేటర్ అయితే అది పెద్ద ఫ్రాక్షన్, ఏది చిన్న న్యూమరేటర్ అయితే అది చిన్న ఫ్రాక్షన్. ఎవరికి ఎక్కువ స్వీట్స్ వెళ్తాయో అది పెద్ద ఫ్రాక్షన్, ఎవరికి తక్కువ స్వీట్స్ వెళ్తాయో అది చిన్న ఫ్రాక్షన్. మరి సేమ్ న్యూమరేటర్స్ ఉన్నప్పుడు ఎలా అంటే సేమ్ న్యూమరేటర్స్ ఉన్నప్పుడు కూడా సేమ్ లాజిక్ బట్ రివర్స్ లో అప్లై చేస్తాము. హౌ మీన్స్ న్యూమరేటర్స్ అన్ని సేమ్. ఇక్కడ మనకున్న న్యూమరేటర్ 7 అన్నిటిలోను. సో 7 కన్సిడర్ 7 యాజ్ ఎ హోల్ పార్ట్. 7 ని ఒక సర్కిల్ గాను లేకపోతే ఒక యాపిల్ గాను అనుకున్నప్పుడు సో ఇక్కడ ఒక అందరి దగ్గర ఒక్కొక్క యాపిలే ఉంది. ఇప్పుడు ఏం చేసామంటే ఈ యాపిల్ ని 2 పీసెస్ చేసి ఒక పీస్ మీకు ఇచ్చారు. సేమ్ అదే యాపిల్ ని 5 పీసెస్ చేసి మీకు ఒక పీస్ ఇచ్చారు. అదే యాపిల్ ని 3 పీసెస్ చేసి మీకు ఒక పీస్ ఇచ్చారు. అదే యాపిల్ ని 6 పీసెస్ అండ్ 4 పీసెస్ చేసి ఇచ్చారు. నౌ ద క్వశ్చన్ ఇస్ వీటిలో ఎప్పుడు మీకు పెద్ద ముక్క వస్తుంది? హౌ వెన్ యూ విల్ గెట్ ద బిగ్గెస్ట్ పీస్ మీన్స్ ఎప్పుడైతే యాపిల్ ని 2 పీసెస్ చేస్తామో అది అప్పుడు ఎగ్జాక్ట్ గా 2 హాఫ్స్ అవుతుంది, అప్పుడు మీకు పెద్ద పీస్ వస్తుంది. వైల్ ఇన్ ద కేస్ ఆఫ్ 5, 3, 6, 4 ఈ కేసులో చూసినప్పుడు ఇక్కడ ఎక్కువ పీసెస్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అప్పుడు మనకి పీసెస్ పెరిగే కొద్ది చిన్న పీస్ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడు మా క్వశ్చన్ ఇస్ అవర్ క్లారిఫికేషన్ ఇస్ ఎప్పుడైతే తక్కువ నెంబర్ డినామినేటర్ లో ఉంటుందో, న్యూమరేటర్స్ అన్ని సేమ్ గా ఉన్నప్పుడు, తక్కువ నెంబర్ డినామినేటర్ లో ఉన్నప్పుడు ఏది తక్కువ నెంబరో ఏది చిన్న నెంబరో అది బిగ్గెస్ట్ ఫ్రాక్షన్, ఏది పెద్ద నెంబరో అది స్మాలెస్ట్ ఫ్రాక్షన్. అంటే యాపిల్ ఇక్కడ 2 పీసెస్ చేసాం కాబట్టి 2 పీసెస్ లో మనకి పెద్ద పీస్ వస్తుంది కాబట్టి పెద్దది 2/8 దగ్గర వస్తుంది కాబట్టి 7/2 ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్రాక్షన్. ఇక్కడ 7/6 దగ్గర చిన్నది వస్తుంది కాబట్టి 7/6 ఇస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఇన్ దిస్ వే వీ కెన్ డిస్టింగ్విష్ ద difference between like fractions and with the same along with the same numerators. Our next topic is ascending order and descending order of fractions. Ascending order and descending order of fractions. Fractions ni ascending order lonu descending order lonu ela rayalo chuddam. In this case we are going to learn about only like fractions. Like fractions ni maatrame ascending order and descending order lo ela rayalo chuddam. Let us take an example. 2/7, 9/7, 6/7 and 4/7.
ఈ ఎగ్జాంపుల్ ని కనుక మనం చూస్తే హియర్ ఆల్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్, అన్ని డినామినేటర్స్ ఒకటే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ థింగ్ వీ కెన్ కన్క్లూడ్ ఇస్ దిస్ ఇస్ వాట్ కాల్డ్ యాస్ లైక్ ఫ్రాక్షన్స్. ఇవన్నీ లైక్ ఫ్రాక్షన్స్. సో ఇప్పుడు ఈ లైక్ ఫ్రాక్షన్స్ ని మనల్ని అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమంటే మనం జస్ట్ నో వీ హావ్ డిస్కస్డ్ లైక్ ఫ్రాక్షన్స్ లో ఏదైతే పెద్ద న్యూమరేటర్ ఉంటుందో అది పెద్ద ఫ్రాక్షన్ గాను, ఏది చిన్న న్యూమరేటర్ ఉంటుందో అది చిన్న ఫ్రాక్షన్ గాను చెప్పుకున్నాము. సో ఇక్కడ చూడండి, పెద్ద న్యూమరేటర్ ఉన్నది 9/7, సో అది పెద్ద ఫ్రాక్షన్ అవుతుంది. చిన్న న్యూమరేటర్ ఉన్నది 2/7, అది చిన్న ఫ్రాక్షన్ అవుతుంది. సో 2/7 is smaller than 4/7, సో ఇది చిన్నది. మనకి తెలుసు కదా అసెండింగ్ ఆర్డర్ మీన్స్ చిన్న నుంచి పెద్దగా రాసుకెళ్ళడం. సో 2/7 is smaller than 4/7, 4/7 is smaller than 6/7, 6/7 is smaller than 9/7. సో 2/7, 4/7, 6/7, 9/7. దీన్ని ఇంకొక ఆర్డర్లో రాయాలంటే బై యూజింగ్ ద సింబల్ 2/7 is smaller than 4/7 is smaller than 6/7 is smaller than 9/7. So in this way we can write. So this is what ascending order of the fractions are. Once again, like fractions లో ఏది చిన్న ఫ్రాక్షన్ ఉంటుందో, ఏది చిన్న న్యూమరేటర్ ఉంటుందో అది చిన్న ఫ్రాక్షన్ గాను, ఏ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ పెద్దగా ఉంటుందో అది పెద్ద ఫ్రాక్షన్ గాను చెప్పుకుంటాము. సో 2/7 is smaller than 9/7. So 9/7 is greatest one, 2/7 is the smallest one. This is what the way how to write ascending order. Ascending లో రాసేది ఇలాగా. మళ్ళీ ఒకసారి వినండి, ఏ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ చిన్నగా ఉంటుందో లైక్ ఫ్రాక్షన్స్ లో, ఇది ఏ కేసులో అంటే ఓన్లీ లైక్ ఫ్రాక్షన్స్ లో మాత్రమే, లైక్ ఫ్రాక్షన్స్ లో ఏ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ చిన్నగా ఉంటుందో అది లైక్ ఫ్రాక్షన్, అది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ గాను, ఏ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ పెద్దగా ఉంటుందో అది లార్జెస్ట్ ఆర్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ గాను చెప్పుకుంటాము. నౌ ఇన్ ద కేస్ ఆఫ్ డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ అనేది మీకు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా అర్థమైతే ద రివర్స్ ఆర్డర్ ఆఫ్ అసెండింగ్ ఆర్డర్ ఇస్ కాల్డ్ యాస్ డిసెండింగ్ ఆర్డర్. ద రివర్స్ ఆర్డర్ ఆఫ్ అసెండింగ్ ఆర్డర్ ఇస్ కాల్డ్ యాస్ డిసెండింగ్ ఆర్డర్. చూడండి, here we have a ascending order. We written as 2/4, 2/7, 4/7, 6/7 and 9/7. దీని descending order లో రాయమంటే the reverse order. See, 9/7 will be the greatest one. So descending order means పెద్ద నుంచి చిన్నకి రాయటం కదా. సో ఇక్కడ చిన్న నుంచి పెద్దకి రాసాం, దీన్ని రివర్స్ లో రాయటమే descending order. 9/7 is the largest one, 6/7 is the second most largest one, 4/7 is the third most and 2/7 is the last most largest one. So in the another way, this is the smallest one, greater one, greater one, greater one. This is the way how to write ascending order and descending order of the fractions. While in the case of only like fractions ని మాత్రమే ఎలా ascending order లోను descending order లోను రాయొచ్చో ఈ క్లాస్ లో మనం నేర్చుకున్నాం. ఈ క్లాస్ లో మనం కంప్లీట్ గా ఏం నేర్చుకున్నామంటే ఫస్ట్ we have discussed about, we have learnt about కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ని ఎలా కంపేర్ చేయాలి. లైక్ ఫ్రాక్షన్స్ ఉంటే ఏది పెద్ద ఫ్రాక్షన్ ఏది చిన్న ఫ్రాక్షన్ ఎలా చెప్పడం. ఇన్ ద సేమ్ వే ఫ్రాక్షన్స్ విత్ సేమ్ న్యూమరేటర్స్, ఏ ఫ్రాక్షన్స్ లో అయితే న్యూమరేటర్స్ అన్ని సేమ్ గా ఉంటే ఆ సిచ్యువేషన్ లో ఏది పెద్ద ఫ్రాక్షన్ ఏది చిన్న ఫ్రాక్షన్ చెప్పడం. ఇన్ నౌ వి హావ్ డిస్కస్డ్ అబౌట్ ascending order and descending order of fractions. So go thoroughly through the class. Thank you for watching.